భారత్ మాతా జై జై శ్రీరామ్. నేను మీ కంబాల్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజుని రాజమండ్రిలోని మంజీరా మండలంలో మీ అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్య వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా ప్రతినిధి ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, కెమెరామెన్స్ ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు, వాళ్ళందరికీ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలిసాం. ఈరోజు మీకు అందరికీ కూడా ఎవరెవరు ఏ ప్రశ్నలు అడిగినా ఎప్పటి నుంచో చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు అడగడానికి నాకు కొన్ని సమాధానాలు అంటే నాకు సమాధానం ఇవ్వడానికి కావాల్సిన కొన్ని అవకాశాలు వచ్చినాయి. కాబట్టి మీ అందరితో ముందు భారతీయ జనతా పార్టీ నుంచి అఫీషియల్ స్పోక్స్మెన్ కాదు నేను కేవలం ఇది విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ కంబాల శ్రీనివాసరావు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి ఆ విషయం కూడా మీకు తెలియజేసుకోవడానికి పత్రికా సమస్య ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా నేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒకటి బంగారు వరలక్ష్మి కానుక అనే ఒక ప్రోగ్రాము ఈ సంవత్సరం సీజన్ 4గా 2026కి సీజన్ 4గా నేను శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం ఏంటంటే గంబాల కానుక వరితర వేడుక అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అది 11th జూలై 2026 నాడు స్టార్ట్ చేసి మీకు ఆల్రెడీ పత్రికా ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని, అది 2 ఆగస్టు 2026 వరకు కూడా నిరాఘాటంగా సాగింది. ఇందులో చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే 1,00,000 పట్టు చీరలు నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో అది టార్గెట్ రీచ్ అయింది. మేము తర్వాత కాల్కులేట్ చేసుకున్నాం, 90,000 అనుకున్నాం. 90,000 కాదు, 1,00,000 కూడా టార్గెట్ రీచ్ అయింది. నిన్న కూడా సెలవు తీసుకుందామని చెప్పి అనుకుంటే కడియపలంక నుంచి ఈ బొరుసు సుబ్రహ్మణ్యం గారు, అలాగే పుల్లా బ్రదర్స్, ఇంకా ప్రెసిడెంట్ గారు ఎవరు ఉన్నారు, కేదాశెట్టి శ్రీనివాసరావు ఉన్నారు, అలాగే ఎవరో ముగ్గురు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకించి ఆహ్వానించి ముసలమ్మ తల్లి గుడి దగ్గర చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి తులాభారం ఏర్పాటు చేశారు నా కోసం. అక్కడ పురంధేశ్వరి గారు, అలాగే బుచ్చి చౌదరి గారు, కందులు దుర్గేష్ గారు కూడా అటువంటి తులాభారాన్ని అక్కడ తీసుకున్నారంటుంది. సో మీకు కూడా అలా చేయాల్సి వచ్చిందని చెప్పిన ఎప్పుడంటే కడియపలంక అనేది మీకు అందరికీ వెరీ ఫేమస్. అక్కడి నుంచి పువ్వులు నర్సరీ అంతా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంచి సంస్థ. నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు మనసు కనిపించింది, కొంతమంది ఆడవాళ్ళు ఉపన్యాసం నాకు వస్తారు కదా, వాళ్ళకు కూడా పట్టు చెల్లిస్తే బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని 1000 పట్టు చీరలు వితరణ జరిగింది. అంటే మొత్తం టోటల్గా 1,00,000 పట్టు చీరలు వితరణ చేయడం జరిగింది. ఇందులో మీరందరూ చాలా ముఖ్యంగా మనందరికీ సంతోషకరమైన విషయం అంటే నేను ఏదైతే చెప్తానో కులమతాలకు అతీతంగా నేను రాజకీయాలు మానవత్వం పేరు చేస్తాననే విషయాన్ని తెలియజేశాను. ఆ విషయానికి అనుగుణంగానే నా దగ్గర వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తానండి. ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులతో పాటు ముస్లిమ్స్, క్రైస్తవులు వచ్చారు. నిన్న ప్రత్యేకించి రాజానగరంలో అయితే లాస్ట్ రోజు 250 కుటుంబాలు ఉన్నాయంట, ముస్లిం కుటుంబాలు. దాంట్లోంచి ఎంతమంది వస్తే అంతమందికి పట్టుచీరలు ఇచ్చాను. కానీ లాస్ట్లో ఒక 20 మంది కూర్చుండిపోయారు. సార్ మేము అల్లా అంటే మాకు చాలా ఇష్టం, అలాగే మేము సాంప్రదాయాలు, హిందూ సాంప్రదాయాలు గౌరవిస్తాం, మాకు కూడా ఇస్తారని చెప్పిన 15 మంది కూర్చుంటే ఆ 15 మందికి 45 మందికి కూడా కలిపి దాదాపు ఒక 20 మందికి వరలక్ష్మి రూపిస్తే నేను అడిగాను వాళ్ళు ఏం చేస్తారన్న రూపు అంటే, మీరు శ్రీకాకుళంలో చెప్పారు కదా సార్, అది ఒక ఆయన దిగువలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు, ఒక షాప్ ఉండి ఆయన రెండో షాప్ చేసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆ రూపు జేబులో పెట్టి వెళ్తున్నాను సార్ వాళ్ళకు రూపు అని చెప్పని ఆ మాట మేము కూడా విన్నాం సార్. మేము కూడా దీనిలో దాచుకుంటాం సార్, అది మేము ఎక్కడా కూడా అగౌరవపరచని చెప్పి నేను ఇచ్చే ముందు రూపిచ్చే ముందు, ఎందుకంటే ఇది హిందూ సాంప్రదాయకరమైన వరలక్ష్మి ఉంటే చాలా పవిత్రంగా చూస్తారు కాబట్టి చాలా కట్టలు హిందువులు ఉంటారు సార్, అలాగేలా ఇస్తారని చెప్పినట్టు కొంతమంది ప్రశ్నలు వేశారు. నేను వాళ్ళు అడుగుతాను, ఇచ్చే ముందు అడుగుతాను, అమ్మ మీరు ఏం చేస్తారు ఎదుగుతుంది, ఒకవేళ మీరు ఈ రూపంగా అగౌరవపరిచేలా ఉంటే మీరు డబ్బే కావాలంటే రూపంగా డబ్బు ఇస్తాను చెప్పినట్టే అందరూ కూడా ఎవరైతే తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకు తీసుకురావండి, మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటాం, మాకు హిందూ సాంప్రదాయాలకు గౌరవం ఉందని చెప్తే చాలా సంతోషపడించాను. ఇంకో విషయం, నేను ఒక ప్రసంగం ఇచ్చిన తర్వాత ఆ ప్రసంగం విన్న తర్వాత చాలామంది దగ్గరికి వచ్చి ఇప్పటిదాకా మేము దేవుడు వేరనుకునేవాళ్ళం అండి, ఈ మాటలు విన్న తర్వాత మాకు భగవంతుడు ఉంటే ఉంటాడు, పంచభూతాల్లో ఉంటాడు, ఒకే దైవం అల్లాగా, జీసస్గా, రాముడుగా ఉందని చెప్పిన భావాన్ని వ్యక్తపరచడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇదంతా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోనే చేస్తున్న ఈ పని అంతా కూడా ఈ విధంగా విస్తృతంగా చాలా సంతోషం ఇచ్చింది. నిన్నటి వరకు అంటే
మొన్న 21వ తారీఖు వరకు లెక్కేసుకున్నాం మేము. కానీ నిన్న కూడా అది 20వ తారీఖు వరకు లెక్కేసుకున్నాం మేము. కానీ 21వ తారీఖు కూడా కలుపుకుంటే మేము 1,00,000 పట్టుచీర టార్గెట్ కూడా మేము కూర్చోవడం జరిగింది. అలాగే 4,000 బంగారు రూపాయలు కూడా అందరికీ కూడా జగ్గంపేట, రాజనగరం, పోలవరం నియోజకవర్గాల్లో అందరికీ కూడా వితరణ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ని వేల మంది వస్తున్న దాదాపుగా రంపచోడవరంలో 10,000 మంది ఒకసారి వస్తే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా భయపడ్డారు. సార్ ఇటువంటి పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తారు సార్ ఇప్పుడు అడిగితే మేము ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకుని 200 మంది కార్యకర్తలతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నేను నిజంగా మా గర్వకారణం. నా స్టాఫ్ కానీ, మా కార్యకర్తలు కానీ, మా సీనియర్ నాయకులు, నాతో పనిచేసే సీనియర్ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా చేయడం వల్ల ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చిన్నపిల్లలకి పాలు సప్లై చేస్తూ వాటర్కి ఇబ్బంది లేకుండా 2 పూట్ల భోజనాలు అంటే నేను మధ్యాహ్నం కానీ వేదిక ఎక్కినట్టయితే సాయంత్రానికి ఉండేలాగా, పొద్దున్న వేదిక ఎక్కితే మధ్యాహ్నం ఉండేలాగా, అలాగే స్నాక్స్ ఏర్పాటు చేస్తూ ఎక్కడికి కూడా ఇన్ని 3 నియోజకవర్గాలు ఎన్ని లక్షల మంది వచ్చారో నాకు తెలియదు. అంతమందికి కూడా ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి తొలతొత్తు లేకుండా మేము ఈ వితరణ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. 4,000 బంగారు రూపులు అలాగే 1,00,000 పట్టు చీరలు కూడా మేము సమర్థవంతంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా సహకారం అందించారు. 3 నియోజకవర్గాల్లో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ, సిఐలు కానీ, ఏఎస్ఐలు కానీ వారందరికీ కూడా ఈ సభాముఖంగా అలాగే పత్రికాముఖంగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మీకు ఇదివరకు తెలిసినట్టు ఇంకొక 2 విషయం మీకు చెప్పడానికి వచ్చింది ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం. ఇదివరకు మీ అందరికీ తెలుసు DLA 1 ఇది జగ్గంపేట 52 నియోజకవర్గానికి సంబంధించి దానికి ఈ SIR కార్యక్రమానికి, ఓటర్ సవరణ కార్యక్రమానికి నేను మా రాష్ట్ర అధ్యక్షుడు TVN మాధవ్ గారు, అలాగే మా పిక్కిరి విశ్వేశ్వరరావు గారు, పిక్కిరి విశ్వేశ్వరరావు గారు, అలాగే సోము వీర్రాజు గారు, పరమేశ్వరి గారు, పిక్కిరి విశ్వేశ్వరరావు, పిక్కి నాగేంద్ర గారు, ఆకుల శ్రీధర్ గారు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చారు. వారందరూ కూడా సహకారంతో నేను DLA 1గా నేను వచ్చాను. చాలా సమర్థవంతంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి జగ్గంపేట ఎప్పుడు కూడా మంచి అనిపించుకుంటూ, వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించుకుంటూ మా మాధవ్ గారు, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు TVN మాధవ్ గారు ప్రత్యేకమైన ప్రశంసలు ఇచ్చారు. అలాగే ఇంకా కొన్ని పేర్లు చెప్పడానికి అవకాశం ఉంది, వారు కూడా ప్రశంసలు ఇచ్చారు. మా సోము వీర్రాజు గారు కానీ ప్రొడ్యూసర్ అందరూ కూడా ప్రత్యేకమైన ప్రశంసలు ఇచ్చారు నాకు. మా జిల్లా అధ్యక్షుడు పిక్కి విశ్వేశ్వరరావు, అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర గారు, ముఖ్యంగా మా ఆకుల శ్రీధర్ గారు కూడా నేను చేస్తున్న విధానం కానీ DLA 1 నియమించిన వెంటనే DLA 2ని వితిన్ 2 డేస్లో నేను అపాయింట్ చేయడం కానీ, అపాయింట్ చేసిన సమర్థవంతంగా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు పంపించడం, రాష్ట్రంలో వన్ ఆఫ్ ద బెస్ట్గా మేము ముందుకెళ్ళడం వాళ్ళకి ప్రశ్నలు ఇచ్చారు. ఇదంతా చూసిన తర్వాత ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న ప్రశ్నలు, భారతీయ జనతా పార్టీ మీకు ఎటువంటి ప్రాధాన్యతలు కల్పిస్తుంది, ఏమన్నా మీకు పోస్ట్ ఇచ్చారా, లేకపోతే ఇంకా మీరు పత్రికా విలేకరులు చాలామంది అడుగుతుంటారు. నేను ఒక వారం రోజులు మీకు ఆన్సర్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా 40 రోజుల నుంచి నేను పనిచేస్తున్నాను. గత ఆగస్టు 14 ఒక అనౌన్స్మెంట్ అయ్యింది. ఆ రోజే పెట్టుకోవాలనుకుంటే అవకాశం పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు కాస్త రిలీఫ్ తీసుకుని ఈరోజు అందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఆగస్టు 14వ తారీఖున మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక పత్రిక ఒక ప్రకటన విడుదల చేశారు. అదేంటంటే ఒక మండల స్థాయి నాయకుడిగా కాకుండా, అలాగే జిల్లా స్థాయి నాయకుడు కాకుండా రాష్ట్ర స్థాయి నాయకుడిగా, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నన్ను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన కూడా విడుదలైంది. మీకు అఫీషియల్ నోట్లో కూడా వచ్చింది. అది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకోవడం కోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయాన్ని మీ అందరితో పాటు పంచుకోవడం కోసం సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం చెప్పి ఇది పెట్టడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ నాకు ఎవరైతే అభిమానులు వేలాదిగా ఉన్నారు, అభిమానులు లక్షల్లో కూడా చెప్పొచ్చు. నేను లక్షలాది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలాసార్లు అసహనంగా ఉండేవారు. ఏంటి సార్ మీరు 2024లో జాయిన్ అయ్యారు, ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ మనం గుర్తించలేదని అడిగితే నేను ఎంత సహనంగా ఉండి ఈ రోజున అధిష్టానం యొక్క అభిమానాన్ని గురయ్యాను. అది వాళ్ళందరికీ ఈరోజు నిరూపించడం జరిగింది. ఎందుకంటే చాలామంది నా కార్యకర్తలు చాలా రకాలుగా అసహనంగా ఉండేవారు. ఎన్నాళ్ళుగా సేవ చేస్తాం సార్, ఇది మనకి గుర్తింపు లేదని చెప్పి బాధపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఈ రోజు నేను మనం చూపించాను. వాళ్ళకి ఏంటంటే మనం సహనంతో ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. దీంట్లో ఇది సిద్ధాంతపరంగా నడిచే పార్టీ. ఎవరికో డబ్బు ఉందను, ఎవరికో వాక్చాతుర్యం ఉందను, లేకపోతే గొప్ప లీడర్గా వేలాది నుంచి ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎవరికి పదవులు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆచితూచి చాలా రకాలైన
ఫిల్టర్స్ ద్వారా వాళ్ళు చూసుకున్న తర్వాతనే వాళ్ళు ఎన్నిక చేస్తారు. ఇంకా మనకి ఏదో పెద్ద పోషన్ రావాలని ఇప్పుడు ఏదో మాట్లాడతాను, ఎక్కడ కూడా ఏదో మాట్లాడొద్దని నా అభిమానికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ ప్రజాభిమానం పొందుకుంటూ, అలాగే పాత్రికేయులతోటి, అలాగే మైనారిటీ వర్గాలతోటి, పేద ప్రజలతోటి, దళిత వర్గాలతోటి మనం మమేకమవుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకుని నేను ప్రత్యేకించి అందరికీ కూడా మన అభిమానికి కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. మేము ఇదే పందాలను ముందుకెళ్తాం. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా మనకి ఏమైనా ఉండొచ్చు, న్యూస్ ఉండొచ్చు, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైతే మీకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉన్నారో మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని కూడా మీరు కూర్చా తప్పకుండా చాలా జాగ్రత్తగా ప్రజలను చూడడానికి ఎన్నో విమర్శలు చెప్పి ఇది గతంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఎన్ని విమర్శలు చెప్పి కూడా నేను చేస్తున్న పని యొక్క దాని ఫిల్టర్స్ చాలా జాగ్రత్తగా ఉపయోగించి నాకు ప్రజల్లోకి చాలా మంచిగా తీసుకెళ్తాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే